మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులు మీపై ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా సో భక్తులు ఎంతమంది రద్దీ ఉన్నది, సో ఎంత జనాలు ఉన్నారని చెప్పేసి మీకు వీడియో మొత్తం చూపిస్తా. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో స్పెషల్ ఏంటంటే వేములవాడలో ప్రతి సోమవారం అండ్ అలాగే శివరాత్రి రోజు సో చాలా రద్దీ ఉంటుంది. సో ఒకసారి భక్తుల సందడి మొత్తం మీకు చూపిస్తా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో చూడండి, ఏదైతే టెంపుల్ బయట సో ఎంతమంది ఉన్నారో చూడండి. సో నడుచుకుంటూ వెళ్తే కూడా సో చాలా ఇబ్బందిగా ఉంది, అంతమంది రద్దీ జనాలు ఉన్నారు. సో చూసారు అంటే ఇది టెంపుల్ బయట. సో యాక్చువల్గా నేను టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా తీద్దాం అనుకున్నా. సో చాలా జనాలు ఉన్నారు. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఓన్లీ బయట జనాలు మాత్రమే వీడియో తీసిన. సో చూడండి, చాలా జనాలు ఉన్నారు. అండ్ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే శివపార్వతులు అంటారు చూడండి. సో వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో శివ కళ్యాణం జరుపుకుంటారు. అంటే వాళ్ళు కూడా ఈరోజు ఎంతో భక్తితోటి శివ కళ్యాణం జరుపుకుంటారు. అంటే వాళ్ళు ఈరోజు మనల్ని దీవించితే మనకు కూడా చాలా మంచిది అంటారు కదా. సో వీళ్ళంతా వేరే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వేములవాడకు దగ్గర పల్లెటూళ్ళు ఉంటాయి కదా. సో వీళ్ళంతా పల్లెటూరు వాళ్ళే. సో వీళ్ళంతా సో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని పుణ్యం కోసం వస్తుంటారు. సో చూసిరు కదా భక్తుల సందడి ఎలా ఉందో. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దర్శనాలు అన్నిటికీ జరుగుతూనే ఉన్నాయి. సో అంటే సాయంత్రం వరకు కూడా సో జనాలు అనేది తగ్గట్లేదు. సో అంటే వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, చాలా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. ఓకేనా, మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.